దేవుడుగా మరి నాయన నేను ఎవరి మనసులో వారమే ఆరాధించుకుందాము. మనసులో ఆరాధించుకుందాం. దేవుని మా తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ స్తోత్రాలు. మీరెంతైనా నమ్మకం దేవుడి ప్రభువ, వాగ్దానములను అనుగ్రహించి నెరవేర్చే దేవుడు. నా పట్ల మీరు జరిగిస్తూ వచ్చిన ప్రతి ఆశ్చర్య కార్యం బట్టి మేము స్తుతిస్తున్నాం. కనుక తండ్రి ప్రభు నాయన, మరి ఈ దినం కూడా మీ సన్నిధిలో ఆరాధించి నిన్ను మహిమపరిచే ధన్యత మీరు నాకు అనుగ్రహించినారు. దేవ మీ స్తోత్రాలు. ప్రభు ఈ దినమున మరి ప్రభు గడిచిన 11 మాసములు మీరు కాపాడి 12వ మాసము తీసుకొచ్చినారు. అందును బట్టి మేము స్తుతిస్తున్నాను తండ్రి. అంతేకాకుండా నాయన, మరి మా ప్రభువా నాయన, నీ వాక్యం ద్వారా ప్రభు మరి ఆధారం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చేస్తూ వచ్చిన సహాయం బట్టి స్తుతిస్తున్నాను. ప్రభు నీ వాక్యం నాకు అనుగ్రహించా. యెషయా 9:6 బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. ప్రభు మీరు బలవంతుడైన దేవుడు అని ప్రభు మీరు నాతో మాట్లాడి ప్రభు ఎటువంటి బలమును కలిగిన దేవుడిగా ఉన్నావో అటు బలమును నా జీవితంలో ప్రభు మీరు జరిగిస్తూ వచ్చిన కార్యం బట్టి స్తుతిస్తున్నాను. ప్రభు తండ్రి, అటు బలమైన దేవుడిగా ఉన్నందుకే నేను కీర్తిస్తూ కొనియాడుచు గణపరుస్తున్నాను. ప్రభు మరి నీ ఆశ్చర్యమైన బలమును బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. ప్రభు మీ యొక్క ఆలోచన బలాన్ని బట్టి, అధికమైన బలమును బట్టి, మీ బలములో ఉన్న నీతిని బట్టి ప్రభా స్తుతిస్తున్నాను. మీరు జ్ఞాన బలం గలవాడవని ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభా తండ్రి, మహాబలము కలిగిన దేవుడు అని, చివరిగా పునరుద్ధాన బలము ప్రభా మీ అందు ఉందని వాక్యానుసారంగా ప్రభా మీరు చూపిస్తూ వచ్చారు. ఈ యొక్క మరి మీకున్నటువంటి బలము అంతా కూడా నా జీవితంలో ప్రవేశింపు చేసి నాకు రక్షణను ప్రభా తండ్రి నాయన ఆదరణ ప్రభా అన్ని పరిస్థితుల్లో ప్రభా మరి నెమ్మది, సమాధానము, సంతోషము కలుగు చేస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ప్రభా నీ బలము చేత నాకు మీరు తోడే ఉన్నందుకే స్తుతిస్తున్నాను. ప్రభా ముఖ్యంగా ఆశ్చర్యకరమైనటువంటి ప్రభా వెలుగులోకి నన్ను తీసుకొచ్చావు, చీకటి నుండి. కాబట్టి ప్రభా పాపిని నన్ను, అపరాధిని నన్ను మీరు ప్రేమించి నన్ను కడిగి పవిత్రపరిచి నీ కుమారునిగా, యాజకునిగా నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నందుకే మేము స్తుతిస్తూ ఆధ్యాత్మికంగా మీరు నాకు చేసిన ప్రతి మేలును, ఉపకారాన్ని బట్టి ఆరాధిస్తూ వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మీరు జరిగిస్తూ వచ్చిన ప్రతి కార్యమునికై మేము స్తుతిస్తూ గణపరుస్తూ ఈ నా స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు సమర్పించి స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మనం పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో వచ్చేసి 496 పాట, 496 పాట పాడుకుందాం. 496 పాట పెద్ద పాటల పుస్తకంలో 496 పాట పాడుకుందాం. మరో పుస్తకంలో 424 పాడుకుందాం.
లేచి నిలబడి పాడుకుంటాం. లేచి నిలబడి పాడుకుంటాం. కొంచెం ముందు జరిగింది. భగవంతుడేసు మహిమా పాడి వీళ్ళగునే వివరింపా కల్వరి రక్షణ విలువా ఎల్లరికి దొరుకును. ఆ రక్షణంపు బావులెల్లరూ అంతులేని లోతు గలవి ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా. ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా. వీళ్ళు లేని శ్రమ ఎంతయో దీని ఆలోచించరే ఎవరు. విలువైన ప్రభుని మాటలను ఆలకించి అంగీకరించు. ఆ రక్షణంపు బావులెల్లరూ గలవి పోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా. పోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా. ఉప్పు నీళ్ళ బాబులున్నాను ఇక ఉపయోగముయుండదు. తప్పులన్నీ త్రోసివేయును అప్పుడే ఆనందమప్పును. ఆ రక్షణంపు బావులెల్లరూ గలవి పోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా. ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా. కలహముల మానివేతుము మంచి జలము త్రాగి ఆనందింతు. ఎల్లారామే కామౌదము త్వరగా ద్రోసియడు నన్యో. ఆ రక్షణంపు బావులెల్లరూ అంతులేని లోతు గలవి ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా. ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా. జీవజనమున త్రాగిన వారు మీరు దేవుని సాక్షులై ఉండుడి. కూర్చోండి. భూమినందరూ తప్పికొన్నారు త్రోవ చూపుడి వారికి. ఆ రక్షణంపు బావులెల్లరూ అంతులేని లోతు గలవి ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా. ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందు మెన్నాడందునా.
బలవంతుడేసు మహిమా పడనందరూ పాడి వీణాగునే వివరింప. ఇంకోసారి బలవంతుడేసు మహిమా అందరూ పాడి వీణాగునే వివరింప. కల్వరి రక్షణ విడువా ఎల్లరికి నీ కొరుకును. ఆ రక్షణంపుగావు వెల్గరు అంతుడే నీలోటు గలవి. ఎండిపోవు ఎన్నాడైనాను చేతికొండు మిన్నాడందునా. ఎండిపోవు ఎన్నాడైనాను చేతికొండు మిన్నాడందునా. బైబిల్స్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుందాం. చోట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. శ్రేష్టములో ఏ చోట చూచిన ఆదరణయున్నది. వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసముంచి ధ్యానించుడి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు ప్రభువా. మరి ఇంతవరకు ఆరాధనగా మీరెంతో తోడ్పాటును సహకారమును ప్రభువా మీరు దయచేసినందుకు స్తోత్రాలు. తిరిగి ప్రభువా నీ వాక్యము మేము ధ్యానించడానికి కొరకాయి ప్రభువా మీ యొక్క పరిశుద్ధమైన లేఖంలో నుండి ప్రభువా గ్రంథంలో నుండి మీరు మాకు నీ మాటలు మాకు అనుగ్రహించాయి ప్రభువా. మీ రక్త మాంసములకు సాదృశ్యంగా మరి రొట్టె ద్రాక్షరసములో మేము పాలు పొందుకు ముందుగా నీ వాక్యం చేత హెచ్చరిక చేయబడి, సంధించబడి, గద్దించబడి ప్రభువా పురుకొల్పబడి మీరు అక్కడికై సిద్ధపరచబడినట్లు నీ వర్తమానం మాకు దాయిచ్చాయి ప్రభువా. తండ్రి, చేయగలవాడు ఆత్మ సంగమునితో చెప్పుచున్న మాట వినుగాకని మాట వినే చెవి గ్రహించుకున్న మనసు దాయిచ్చాయి. మీ ఆత్మ సంచార మాట ఉంచాను. మీరు అక్కడ సమీపంగా ఉంది ప్రభువా. మీరు త్వరగా రాబోతున్నారు కనుక మీరు అక్కడికి ముందుగా మేము నీ వాక్యం చేత ప్రభువా భయభక్తులతో ప్రభువా తండ్రి నాయన మరి తండ్రి విని భయభక్తులతో అనుసరించడానికి సహాయం చేయండి ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. ఇంతవరకు ఆరాధనలో సహాయం చేసిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మేము స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ఉదయ కారణము మరి ఆరాధన కొరకై చూసుకున్న వాక్యమే ఇప్పుడు చూసుకుందాం. యెషయా పుస్తకము గ్రంథము 9వ అధ్యాయం. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ప్రభు యొక్క భరణంలో యోగ్యమైన రీతిలో పాలు పొందక ముందు మరి వాక్యానుసారమైన అనుభవంలో మనం హెచ్చరిక చేయబడి యోగ్యమైన రీతిగా ఈ రొట్టె ద్రాక్షరసంలో మనము పాలు పొందాం. చూడండి, మరి ముందుగా దేవుని వాక్యంలో యెషయా గ్రంథం
9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. కాబట్టి ఈ వాక్యము మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచన వాక్యముగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే నవంబరు, డిసెంబర్ ఈ 2 మాసములు కలిపిన హెబ్రోన్ క్యాలెండర్ మీద ఉన్న వాక్యమే మనం చదివిన వాక్యం. అయితే ఈ వాక్యం అంతా లేదు, కానీ మరి ఆశ్చర్యకరుడు అనే మాట నుంచి మరి చివరి వరకు ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి అంటే ఎవరికి? యేసు ప్రభు వారికి. కాబట్టి వాక్యం మనము చదువుతున్నప్పుడు మరి మనకేమనిపిస్తుందంటే, మరి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మరి అనేకులు ఇప్పుడు సెమీ క్రిస్మస్ స్టార్ట్ చేశారు. అంటే యేసు ప్రభు వారి గురించినటువంటి పుట్టిక, యేసు ప్రభు వారి యొక్క పుట్టిక గురించి ఇక ఆయా ప్రదేశాల్లో మరి చెప్పడం ప్రారంభించారు. అంటే క్రిస్మస్ రాకముందే మరి అనేకులు ఆయా స్థలాల్లో మరి సెమీ క్రిస్మస్ను జరుపుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శుభ సందేశాన్ని ఆయా స్థలాల్లో, డిపార్ట్మెంట్లో, ఇంకా మరి ఆయా ప్రాంతం కాలేజెస్లో, యూనివర్సిటీలో, మరి స్కూల్స్లో, ఇంకా అనేక స్థలాల్లో జరుపుకుంటున్నారు. ఆడిటోరియంస్లో ఇలాగా కొన్ని ప్రాంతాల్లో వెన్యూస్ ఏర్పాటు చేసుకొని మరి సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అయితే ఈ వాక్యము మరి ఎంతో గొప్ప వాక్యముగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం, చదువుతూ వచ్చాం. అయితే ఈ డిసెంబర్ నెల అంతా కూడా మరి ఏ నెల చెప్తారు చెప్పండి? క్రిస్మస్ నెల అని చెప్పుకుంటారు. ఏం చెప్పుకుంటారు? క్రిస్మస్ నెల. అయితే మనకి ఎప్పుడు క్రిస్మస్ చెప్పండి? సహజంగా 25వ తారీఖు క్రిస్మస్. అయితే దేవుని బిడ్డలైన వారికి, ఆయన మరి ఏర్పాట్లో పిలువబడి రక్షించబడిన వారికి ఎప్పుడు క్రిస్మస్సే. అయితే మన జీవితాల్లో ఎప్పుడు ప్రభుని ఆరాధించే క్రిస్మస్ కలిగి ఉంటున్నాం. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఆయన బలవంతుడైన దేవుడు. ఏ దేవుడు? బలవంతుడైన దేవుడు. అంటే బలవంతుడైన దేవుడు అంటే ఆ దేవుడు ఎటువంటి దేవుడు ఉన్నాడని చెప్పుకున్నామంటే బలమైన దేవుడు. ఈ బలమైన దేవుడిని మనము ఆరాధిస్తూ వచ్చాం. కాబట్టి ఈ బలమైన దేవుణ్ణి మనము కీర్తిస్తూ వచ్చాం, ఘనపరుస్తూ వచ్చాం. ఎందుకనంటే ఆయన ఎటువంటి దేవుడే ఉన్నాడు? బలమైన దేవుడు. కాబట్టి 7 సంగతులు మనం ధ్యానించాం. బలమైన దేవుడు ఎటువంటి బలము కలిగినవాడు, ఆ బలము మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరిగించిందో, మరి ఎటువంటి కార్యాలు మనం పొందుకున్నామో ఆరాధన వర్తమానాలను మనం చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు ప్రభు యొక్క పాత్రలో మనము పాలు పంపులు పొందకముందు ఈ వాక్యాన్ని మరి మనం ధ్యానిస్తున్నాము. అయితే ఈ వాక్యము ద్వారా మనము అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు యోగ్యమైన రీతిలో ఈ పాత్రను మనం చేయవేయకముందు మరి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 29, కీర్తనలు 29 11వ వచనం చదువుకుందాం. కీర్తన 29 11వ వచనము చదువుకుందాం. కీర్తన 29 11 అందరూ చదువుదాం. కీర్తన 29 11వ వచనం. 29 11వ వచనం చదవండి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. చాలు. దేవుడు చదివిన వాక్య భాగం దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు బలవంతుడైన దేవుడు తన ప్రజలకు
ఏమి ఇవ్వాలని ప్రభు కోరుచున్నాడు? బలము. ఇంతకుముందు దేవుడు ఏమై ఉన్నాడో అది మనం ఎరిగి తెలుసుకొని ఆరాధించాము. ఇప్పుడు తన ప్రజలకు బలము అనుగ్రహించను. ఎందుకంటే తన ప్రజలకు బలము లేకపోతే తన ప్రజలు ఏమైపోతారని ఆయన బాధ. చెప్పండి, తన ప్రజలు ఏమైపోతారు? బలహీనులు అయిపోతారు. ఏమైపోతారు? బలహీనులు. తన ప్రజలకు దేవుడు బలం ఇవ్వకపోతే అన్ని విషయాల్లో బలహీనులు అయిపోతారు. ఏ బలహీనులు? ఎటువంటి బలహీనులు? ఆత్మయందు బలహీనులు. దేవుని యందు ఆత్మయందు బలహీనులు అయిపోతారు. చూడండి, ఇద్దరు వ్యక్తులు మనం పక్కన నిలబెడదాం. ఒక వ్యక్తిని, బలమైన వ్యక్తిని, ఆ బలమైన వ్యక్తి పక్కన బలహీనమైన వ్యక్తిని పక్క నుంచి వ్యక్తి చూస్తే ఎవరు ఎట్లా ఉన్నారో మనకి ఏమైపోద్ది? అర్థమైపోద్ది. బలమైన వాడు ఎట్లుంటాడో, బలహీనమైన వాడు ఎట్లుంటాడో మనకి తేటగా తెలిసిపోద్ది. అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా మరి చూడండి, బలం అనేది అవసరం. ఆత్మ బలము. ఏ బలము? ఒకవేళ శారీరకంగా బలము, శక్తి, లేకపోతే మంచి పుష్టిగా ఉన్నప్పటికి కూడా వారు ఆత్మ యందు ఏమైపోతున్నారు? బలహీనులైపోతున్నారు. శరీరం కంటే ఆత్మలో ఏముందని చెప్పండి? బలము. ఆత్మలో బలం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో కూడా ఏముంటుంది? బలం తప్పకుండా ఉంటుంది. అందుకనే ఇందువలన మీరు అనేకులు ఏమైపోయారు? బలహీనులు అన్నాడు. పౌలు ఏమన్నాడు? ఇందువలన మీరు అనేకులు బలహీనులు అయిపోయినారు. ఎందుకు బలహీనులు అయిపోయినారు అంటే పరీక్షించుకోకపోతే. చూడండి అన్నమాట. చూడండి, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. అక్కడ పౌలు ఏమవుతున్నాడంటే చూడండి, చదవండి. ఎన్నో వచ్చిన అది 30 వచ్చిన. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు. చూసారా? మీలో అనేకులు ఏమై ఉన్నారు? అందుకనే బలహీనులుగా కనపడుతున్నారు. కాబట్టి దేవునికి ఇప్పుడు తన ప్రజలకు దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? బలము. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న సహోదర సహోదరి, నువ్వు ఒకవేళ శారీరకంగా మంచిగా ఉండొచ్చు, పుష్టిగా కనపడవచ్చు, బలంగా కనపడవచ్చు, అయితే నువ్వు బలహీనుడివే, బలహీనురాలివే. అందుకనే బలహీనులైన వారికి ప్రభు ఏమనుగ్రహిస్తున్నాడు? బలము. అందుకనే ఈ వాక్యం మనం చదివాం. ఏ వాక్యము? కీర్తన 29:11లో యెహోవా తన ప్రజలకు ఏమి ఇవ్వాలని కోరుచున్నాడు? బలము. ఎందుకంటే వారు ఏమై ఉన్నారని? బలహీనులై ఉన్నారు కనుక. ఎందుకంటే బలం గల వారికి బలం కావాలా, లేకపోతే బలహీనులైన వారికి బలం కావాలా? ఎవరికి కావాలి చెప్పండి? వినండి, చూడండి, చెప్పండి నాతో. ఎవరికి బలం కావాలని కోరుకుంటాం? బలం గల వారికి బలం ఇవ్వాలని కోరుచుంటామా? కోరుకోము. అందుకనే ప్రభు కూడా బలహీనులు కనుక మీకు బలం అవసరము. సరే, ఇంతకీ ఏ బలం మనం పొందుకోవాలి చెప్పండి? ఏ బలం? శిశువు, యేసు ప్రభు వారికి శిశువుగా ఉన్నప్పుడు దేవుని యందు బలం పొందుకున్నాడు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం. లూకా 1:80. లూకాసు వార్త 1:80. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఈరోజు దేవుని యందు మనం బలం పొందుకోవాలి. ఆత్మలో బలం. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆత్మయందు బలం పొందుకోండి. ఓ బలహీనులారా, ఓ రోగులారా, ఆత్మయందు మీరు ఎలా ఉన్నారు? బలహీనులుగా కనిపిస్తున్నారు. ఆత్మయందు రోగులుగా కనిపిస్తున్నారు. అందుకనే మీకేం కావాలి చెప్పండి? బలము. ఏం కావాలి కరుణమ్మక్క? ఏ బలం? ఆత్మ బలం. ఏ బలము? ఆత్మీయంగా నువ్వు ఎంత బలహీనులుగా ఉన్నావో పరీక్షించుకో. అందుకనే బలవంతుడైన దేవుడు చెప్పండి ఏమి ఇవ్వాలని కోరుతున్నాడు? బలము. ఎవరికి? తన ప్రజలకు. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే తన ప్రజలను ఉద్దేశించి. ఎవరికి తన ప్రజలు? యెహోవా తమకు దేవుడిగా గల జనులు. కాబట్టి ఎవరైతే దేవుడిగా కలిగి ఉన్నారో వారే ఆయన ప్రజలు. వింటున్నారా?
కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు బడిలో పండుగపోయే ముందు దేవుని బిడ్డమైన మనం, దేవుని ప్రజలమైన మనము ఆత్మయందు బలం పొందుకోవాలంటే ఏ విషయాన్ని మనం బలం పొందుకోవాలి, ఏం చేస్తే మనము ఆత్మయందు బలము పొందుకుంటాము అనేది ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ఈ మాట చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. చెప్పండి, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఇంకో మాట కూడా చెప్పండి, బలవంతుడైన దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహించును. కాబట్టి ఇప్పుడు ఆ బలం పొందుకోవాలి మనం. దేవుడేమో బలపరచాలని ఆయన కోరిన వాడికి ఉంటే ఆ బలాన్ని మనం ఏం చేయాలి? పొందుకుంటే ఆత్మను మనం ఏం పొందుకుంటాం? బలము. ఇప్పుడు చూడండి, ఏ కారణం చేత మనం దేవుని ఇందు మరి ఏ కారణం ద్వారా మనము ఆయన బలాన్ని పొందుకుంటామో ఒక్కొక్కటి మనం చూసుకుందాం. చూడండి, ఫస్ట్ క్రానికల్ మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 11వ వచనం, 16వ అధ్యాయం 11వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి, అందరం చదువుదాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. చూసారా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏముంది? బలము. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఏమని చెప్పండి? బలము. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం ఆత్మయందు బలం పొందుకోవాలంటే ఆయన ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఆశ్రయించకపోతే ఆత్మలో బలం ఉంటుంది సుమా. చివరికి నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా అయిపోతావు, చాలా ప్రమాదమైన పరిస్థితికి వెళ్ళిపోతావు. అందుకనే నీకు ఆత్మలో ఏముండాలి? బలము. కనుక ఆత్మలో బలం ఉండాలంటే ఆయన ఆశ్రయించు. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు, బైబిల్లో రాయబడింది. ఆయన ఆశ్రయించు వారికి ఏంటంటే సమస్య ఏంటి? కొంచెం ఏంటండి, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకనే చూడండి, ఆ మాట కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం, కీర్తనలు 18వ అధ్యాయం అనుకుంటాను, 34వ అధ్యాయం. సింహపునులు లేమి గలవై ఆకలి గుణను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. కాబట్టి నువ్వెందుకు ఆత్మీయంగా మేలు పొందలేకపోతున్నావు? ఆత్మీయంగా ఎందుకు బలం పొందుకోలేకపోతున్నావు అంటే ఆయనను ఆశ్రయించకపోవటమే. ఆయనను ఆశ్రయించకపోవడం ద్వారా మరి ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన దూరంగా ఉంటున్నావు. అందుకనే ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయి ఉండదు. కాబట్టి ఆయన ఆశ్రయిస్తున్నావా? ఇంకో మాట చెప్పాలంటే ఆయన ఆశ్రయించు వారికి ఏముంది చెప్పండి? పూర్ణ శాంతి దేవుడు కలుగు చేస్తాడు. ఎందుకంటే యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. 26వ యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఈ మాట మనం ఎరుగుదాము. యెషయా గ్రంథం 26వ అధ్యాయం ఏమని రాయబడింది? 4వ వచనం చదవండి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. అందుకనే ఎవరి మనసు నీ మీద అనుకున్నానో వాడిని పూర్ణ శాంతి గల వానిగా. వింటున్నారా? కాబట్టి ఈ వాక్యం వింటున్న సహోదర సహోదరి, ప్రభు బడిలో పాలు పొందక ముందు ఒకసారి నిన్ను పరీక్షించుకోకుండా సరి చేసుకోకుండా నీవి పాత్ర తింటే నువ్వు ఎవరివి? బలహీనుడివే, రోగివే. అందుకని నువ్వు బలహీనుడు కాకుండా, ఆత్మీయంగా రోగిష్ఠుడు కాకుండా నేను బలపరచడానికి ప్రభు ఇస్తున్న మొట్టమొదటి హెచ్చరిక ఏంటి? ఆశ్రయించు. ఆయన ఆశ్రయించు వారికి ఎంతో నెమ్మది. చూడండి ఆ మాట దినవృత్తాంతములు, మరి 2వ దినవృత్తాంతములు అనుకుంటాను, 2వ దినవృత్తాంతములు, లేకపోతే మొదటి దినవృత్తాంతములో ఆయన ఆశ్రయించే వారికి ఏముంది? నెమ్మది. ఏముంటుంది? నెమ్మది. 2వ దినవృత్తాంతములు అనుకుంటా. చూడండి ఆ మాట 20వ అధ్యాయం
2వ దినవృత్తాంతములు 2వ ఆయన ఆశ్రయించడం ద్వారా 14 వచ్చాం. 2వ దినవృత్తాంతం 14 వచ్చినాం. మన దేవుడిని యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. చెప్పండి, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి ఆశ్రయించే వారికి ఏముంది? మేలు, నెమ్మది. ఒకసారి పరీక్షించుకో. ఎంతగా నువ్వు ఆశ్రయిస్తున్నావో, ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నావో, ఎంతగా దేవుని మీద నువ్వు ఆనుకుంటున్నావు. ఏదో వాక్యం విని పోతున్నావే కానీ వాక్యానుసారమైన అనుభవంలోకి వస్తే నీ ఆశ్రయం ఎంతవరకు ఉంది? దేవుని మీద, దేవుని సన్నిధిలో ఎంతవరకు నువ్వు ఆశ్రయిస్తున్నావు? పరీక్షించుకో. ఒకసారి పరీక్షించుకుంటే కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా, మనుషుని ఆశ్రయిస్తున్నావా? అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఏమని? రాజును నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మనుషుని నమ్ముకున్నటి కంటే. కాబట్టి ఎవరిని నమ్ముకుంటున్నావు, ఎవరిని ఆశ్రయిస్తున్నావు? వారిని వీరిని కాదు. అందుకని చూడండి, అధికారులు సైతమే ఏం చెప్తారు తెలుసా? దేవుని గురించి చెప్తారు. ఏం చెప్తారు? దేవుని గురించి చెప్తారు వాళ్ళు. కాబట్టి నాయకులు సైతమే దేవుని గురించి మాట్లాడితే నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? మనుషులను ఆశ్రయిస్తున్నావు. కాబట్టి ప్రియమైన వారిని పరీక్షించుకుందాం, ఎంతవరకు ఆశ్రయిస్తున్నావు. ఆయన ఆశ్రయిస్తే ఏముంది? నెమ్మది. ఆ నెమ్మది నీకు ఉందా? ఎందుకు నెమ్మదిగా ఉండలేకపోతున్నావు? ప్రతి విషయంలో కలవకపోతున్నావు, ప్రతి విషయంలో ఊగిపోతున్నావు, ఏదో ఒక విషయంలో కంగారు పడిపోతున్నావు. కారణం ఏంటి? నువ్వు దేవుని ఆశ్రయించకపోవటం ద్వారానే. కాబట్టి ఆశ్రయిస్తున్నావా? ప్రభు ఏమనుకుంటున్నాడు? తన ప్రజలకు యెహోవా బలము అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఎవరికి బలం అంటే ఆశ్రయించే వారికి దేవుడు ఆయన బలాన్ని ఆయన అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఆశ్రయిస్తే ఆయన బలాన్ని పొందుకుంటావు. ఆశ్రయిస్తున్నామా? ఇది మొదటి విషయం. రెండవ విషయం చూడండి. రెండవ విషయము నెహెమ్యా పుస్తకము 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా పుస్తకము 8:10. నెహెమ్యా 8:10. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 8 verse 10 చదవండి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానం. అందరూ చదవండి అంటే చదవట్లేదు సరిగా. చదవండి, అందరూ తీసి చదవండి. నెహెమ్యా 8:10. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఎనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. చెప్పండి, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించేవాడు. ఎవరికి? ఎటువంటి వారికి అంటే మొట్టమొదటిగా ఆశ్రయించే వారికి ఏముంది? నెమ్మది, మేలు. అటువారికి దేవుడు బలం ఇస్తాడు. తర్వాత రెండవదిగా ఆనందించేవారు. ఎవరు? ఆనందించేవారికి. ఎవరు ఎందు ఆనందం? ఎవరు ఎందు ఆనందం చెప్పండి? దేవుని యందు ఆనందము. ఈ లోకం ఎందు ఆనందము, మనుషుల యందు ఆనందము, లేకపోతే భార్య యందు ఆనందము, భర్త యందు ఆనందము, పిల్లల యందు ఆనందము. అది ఎంతవరకు? అది కొంతవరకే. కానీ దేవుని యొక్క ఆనందము అది శాశ్వత ఆనందము. ఏ ఆనందము? శాశ్వత ఆనందము. కాబట్టి కొన్నిసార్లు ఆనందానికి బదులుగా ఏముంది? దుఃఖం. ఎందుకు మనం దుఃఖపడుతున్నాం చెప్పండి? ప్రజ్ఞానికి దుఃఖమే, ప్రజ్ఞానికి ఏడుపే. కాబట్టి దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందిస్తే మీ దుఃఖం ఏమైపోద్ది? తీరిపోతుంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఆనందం చెప్పండి? మనకి ఎప్పుడు ఆనందం వస్తుంది చెప్పండి? అన్నీ బాగుంటే ఆనందం కదా, అంతేనా? అన్నీ ఇంట్లో సమృద్ధిగా ఉంటే, లేకపోతే మనకి అనుకున్నాయి
అన్నీ జరిగితే ఆనందం. అన్నీ ఉంటే ఆనందం కాదు, లేకపోతే అన్నీ సమకూర్చబడితే ఆనందం కాదు. ఏ పరిస్థితుల్లో ఆనందించాలి? ప్రతి కష్ట పరిస్థితుల యందు, దుఃఖ పరిస్థితిలో ఆనందించాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా చెప్పండి, ఎన్నో పోగొట్టుకున్నాడు. ఎన్నో పోగొట్టుకుని కూడా చివరికి ఏమన్నాడు? నా రక్షణకర్త నా దేవుని యందు నేను ఎవరన్నాడు? ఎవరా వ్యక్తి? యోబా. హబకుక్కు ఏమన్నాడు? నా ద్రాక్ష తోట పోయింది, ఒలివ కాపు లేకపోయినను, ద్రాక్ష ఫలింపకపోయినను, తర్వాత గొర్రెలు లేకపోయినను, తర్వాత ఏమి లేకపోయినను నా రక్షణకర్త నా దేవుని యందు ఆనందించున్నాను. చూడండి, హబకుక్కు 3వ అధ్యాయము, హబకుక్కు పుస్తకము 3వ అధ్యాయం, హబకుక్కు పుస్తకము 3వ అధ్యాయం చదవండి. హబకుక్కు పేజీ నంబరు 772. చూడండి, అంజూరు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సానలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించగలను. ఇది వాస్తవేనా? ఇది మన జీవితంలో ఉందా? ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఒక ఇబ్బంది ఎదురైతే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు. ఆనందించే బదులుగా దేవుని దుఃఖపెడుతున్నారు. ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే మనుషులు నిజంగా అన్నీ బాగుంటే ప్రార్థన చేస్తున్నారు, అన్నీ బాగుంటే ఆరాధన చేస్తున్నారు, ఇంకా అన్నీ సరిగ్గా ఉంటే ఆరాధన చేస్తారు. వాళ్ళు చూడండి, కంట్రోల్ చేయండి. కాబట్టి ఏదైనా సమస్య వస్తే ఏం చేయరు? ప్రార్థన చేయరు, ఆరాధన చేయరు, తర్వాత ప్రభు బలిలో పాలు పంపుని పొందరు. ఏం కారణం అంటే ఏదో ఒక సమస్య ఎదురైందిలే, ఆ సమస్య ఎదురైందని చెప్పి దేవుని ఆరాధించుకుని ఉంటామా? సమస్య ఎదురైందని చెప్పి మరి ప్రభు బలిలో పాలు పంపుని పొందుకుని ఉంటామా? అయితే ఇక్కడ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? అన్నీ పోయినా, ఏం పోయినా 5 రకాలైన నష్టం ఎదుర్కొన్నప్పుడు కూడా ఒకటి మాత్రము చేస్తున్నాడు. ఏంటది? కాబట్టి ఇన్ని పోయినప్పుడు కూడా, ఏది పోయినా నేను యెహోవా యందు మరి ఆనందిస్తున్నావా? నీ ఇంట్లో ఏదో నష్టం జరిగింది, నీ ఒంట్లో నష్టం జరిగింది, లేకపోతే ఇంకేదో జరిగింది, ఆనందిస్తున్నావా? కాబట్టి ఏ కాడికి దేవుని మీద అడుగుతున్నావు, దేవుని మీద పెడముఖం పెడుతున్నావు, దేవుని మీద సనుగుతున్నావు, దేవుణ్ణి గొనుగుతున్నావు, అది నీకు ఎంతైనా నష్టం. గుర్తుపెట్టుకోండి, ఆయన సనగకూడదు, ఆయన మీద గొనుగుని సనుగుని చేయకూడదు. ఒకవేళ చేస్తే అది మనకే ప్రమాదము. కాబట్టి ఈ వ్యక్తి అలా చేశాడా చెప్పండి? ఎందుకయ్యా? నేను నమ్ముకున్నందుకు ఇదేనా నాకు శాస్తి? నేను నమ్మినందుకు నాకు ఇదేనా మరి నాకు శాస్తి? నేనేదో నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి అనుకుంటే నమ్ముకున్నాక ఉన్నాయన్నీ పోయినాయి అని అన్నాడా? చెప్పండి అన్నాడా? అన్నాడు. మీరు మూగంగా కూర్చున్నారు ఏంటండి? ఏం చెప్పట్లేదు మీరు? చాలా మౌనంగా కూర్చున్నారు. చెప్పండి, ఏదైనా అడిగినప్పుడు చెప్పండి, పర్లేదు, తప్పైనా ఒప్పైనా. కాబట్టి ఆయన ఏమి అనలేదు, నోటి మాట కూడా జారలేదు. ఆయనను ఏమన్నాడు? ఆయనను నా రక్షణకర్త నా దేవుని యందు. ఆ తర్వాత ఎంత నష్టపోయినాడో, ఎంత కోల్పోయాడో తిరిగి దేవుడు అతనికి సమృద్ధిగా ఇచ్చాడు. ఎంత కోల్పోయాడో, ఎంత నష్టపోయాడో అది తిరిగి దేవుడు మరి వాళ్ళని సండే స్కూల్ కూర్చోబెట్టయ్యా బాబు, సండే స్కూల్ కూర్చోబెట్టు. కాబట్టి అదంతా తిరిగి దేవుడు ఏం చేశాడు? సమకూర్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, మీరు చేపట్టుకుని తీసుకెళ్ళండి, సండే స్కూల్ని తీసుకెళ్ళండి, కూర్చోబెట్టండి. మీరందరూ వానం చూడవే సరిపోయింది. వినండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటాం. కాబట్టి దేవుని యందు ఎవరు ఎంతమంది ఆనందిస్తున్నారు? కాబట్టి ఈ వ్యక్తిని మనం చూసుకున్నాం, హబకుక్కుని చూసాం. హబకుక్కుని చూసాక మనము నేర్చుకుందాం. అయ్యో నిజంగా ఏడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని మొత్తం పోగొట్టుకున్నాడు. అయినా ఎట్లున్నాడు చెప్పండి?
యెహోవా యందు ఆనందించిన వాడిగా ఉన్నాడు. అలాగే మీరు అన్నట్టు యోబు కూడా, యోబు అన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. ఎవరు అంటారా మాట? కాబట్టి పరీక్ష చేసుకుందాం. ప్రతి పరిస్థితుల యందు మనం ఏం చేయాలా? ఆనందించాలి. ఆనందించుడి మరలా చెప్పుదును, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. చూడండి, ఫిలిప్పీ 4:4 పౌలు అన్న మాట. ఫిలిప్పీ 4:4 ఏమంటున్నాడంటే చూడండి, 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియచేయడి. కాబట్టి సహనం అంటే మృదుత్వము. సహనం అంటే ఏంటి? మృదుత్వం, సెన్సిటివ్నెస్. కాబట్టి సెన్సిటివ్నెస్ కనుక దేవునికి మనం ఎలా కనపడాలి? మరి సెన్సిటివ్నెస్గా కనపడాలి, మృదుత్వముగా. అందుకని కరుగ్గా, పెడముఖంగా, అడిగే ముఖంగా, లేకపోతే సనిగే ముఖంగా కనపడకూడదు. కాబట్టి పరీక్షించుకుందాం. ఏ పరిస్థితులు నువ్వు ఆనందిస్తున్నావు, ఏ పరిస్థితులు నువ్వు ఆయన్ని దుఃఖపెడుతున్నావు, పరీక్ష చేసుకుందాం. ఇది ఎన్నో విషయం. రెండవ విషయం. మూడో విషయం చూడండి. మూడో విషయము బైబిల్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయము, లేకపోతే మరి ఒక మాట చూసి మొదటి సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు 2:10. మొదటి సమూయేలు 2:10. చదవండి. 10వ వచనం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దులోగా ఉండువారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన ఆ రాజులకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయను. చెప్పండి, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగ చేయను. ఇది ఎన్నోదండి? ఫస్ట్ చెప్పండి, దేవుడు ఎటువంటి వారికి తన బలాన్ని అనుగ్రహిస్తాడు? ఆశ్రయించు వారికి. తర్వాత రెండవది, ఆనందించు వారికి దేవుడు తన బలాన్ని ఇస్తాడు. తర్వాత మూడవది అభిషేకము. ఈ మూడు కూడా ఒకే అక్షరంతో వచ్చినాయి. ఏ అక్షరం అది? కాబట్టి మరి ఆశ్రయించుట, తర్వాత ఆనందించుట, అభిషేకించుట. కాబట్టి అభిషేకము, దేవుని అభిషేకము. అభిషేకించిన వానికి ఏమని చెప్పండి? బలము. నిజంగా ఈరోజు ఇక్కడ కూర్చొని మన అందరం కూడా దేవుని చేత మనం అభిషేకించబడ్డావా లేదా? చెప్పండి, అభిషేకించబడ్డావా లేదా? చెప్పండి, మేము అభిషేకించబడ్డామని చేసి చూపించండి. మేము అభిషేకించబడ్డాం అంటే ఇంకో సందేహం రావచ్చు. మీరు అభిషేకం అంటే సేవకునికి కదండి, లేకపోతే యాజకునికి కదా. నేను అడిగేది, మరి అభిషేకంలో కూడా రకాలు ఉన్నాయి. ఏ అభిషేకం అది? రక్షణ కొరకైన అభిషేకం. ఏ అభిషేకము? రక్షణ కొరకైన అభిషేకం. చూడండి, మొదటి యోహాను పత్రికలో రాయబడింది. ఆ అభిషేకం ఎట్లాంటిదంటే బైబిల్లో మనం చూద్దాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తము ఎరుగుదురు. కాబట్టి ఎవరి వలన అభిషేకించబడ్డాం? పరిశుద్ధిని వలన. ఎందుకంటే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఆయన అభిషేకం పొందిన వారమే. కానీ ఆయన అభిషేకం పొందిన వారమే కానీ ఆయన అభిషేకం పొందిన వారిలో ఏముండిద్దంటే సమస్తము ఎరిగిన వారిగా ఉంటారు. కాబట్టి ఆయన అభిషేకం ఎవరైతే పొందుకుంటారో వారు అన్నీ ఎరిగిన వారిగా ఉంటారు. అంటే ఏం ఎరగాలి చెప్పండి? ఏం ఎరగాలి చెప్పండి? ఎరగటం అంటే ఏంటి? అన్ని ఆధ్యాత్మిక విషయాల్లో పాటలు, వాక్యము, సువార్త, తర్వాత ప్రార్థన, మరి తర్వాత కుటుంబ ప్రార్థన, కృతజ్ఞత కూడిక, మరి సువార్త కూడికలు, ఇవన్నీ వారి జీవితాన్ని ఎరిగి ఉంటే వారు ఏం పొందినట్టు? అభిషేకము. అందుకని చూడండి, అభిషేకం పొందిన వారు ఏం చేస్తారు? సమస్తము ఎరుగుదురు.
కొంతమంది సంవత్సరాల తరబడి మందిరానికి వస్తారు, కానీ పాటలు సరిగ్గా రావు, లేకపోతే వాక్యం సరిగ్గా రాదు. ఒక పాట పాడమంటే సరిగ్గా పాడరు, లేకపోతే ఒక వాక్యం చెప్పమంటే సరిగ్గా చెప్పరు. పోనీ మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకోమంటే సరిగ్గా ప్రార్థన పెట్టించుకోరు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన పనులు. ఇవన్నీ ఏంటి? ఆత్మ సంబంధమైన కార్యాలు. ఈ కార్యాలన్నీ ఎరుగుతున్నామా? అభిషేకించబడిన వ్యక్తిలో ఈ కార్యాలన్నీ ఉంటాయి. ఏ కార్యాలు చెప్పే కదా? ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, తర్వాత సువార్త చెప్పడం, తర్వాత కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం. ఇవన్నీ కూడా దేవుడు చేసిన మేలులన్నీ తనపోసుకొని మరి కృతజ్ఞత కూడిక పెట్టుకోవడం. ఇవన్నీ ఎవరు చేసే పనులు చెప్పండి? ఎవరు చేసే పనులు? కరుణమ్మక్క, అభిషేకించబడిన వారి పనులు. ఈ రోజున నువ్వు అభిషేకించబడిన వారు ఎలా చెప్పగలుగుతున్నావు? చెప్పగలవా? ఒకవేళ నువ్వు అభిషేకించబడి వ్యక్తి ఉంటే అన్నీ ఎరుగుతావు. నీకు ఇంకొకరు వచ్చి చెప్పనవసరం లేదు. చూడండి, అది కూడా రాయబడింది. చూడండి 27వ వచనం చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీరు నిలుచున్నది కనుక ఎవరిని మీకు బోధింపనక్కర్లేదు, ఎవరిని మీకు చెప్పనవసరం లేదు. ఈ రోజున ఎందుకు చెప్పించుకుంటున్నారు, ఎందుకు బోధించుకుంటున్నారంటే సరైన అవగాహన లేదు, సరైన కార్యాలు మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితంలో జరగట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఏమన్నా వింటున్నారా సహోదరులారా? అభిషేకం పొందిన వారిలో ఇవన్నీ ఉంటే వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఈరోజు చెప్పించుకుంటున్నారు, ప్రార్థన పెట్టుకోండి, లేకపోతే ఆరాధనకి రండి, ప్రార్థనకి రండి, దయచేసి రండి 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 అని ఎందుకు చెప్పించుకుంటున్నారు? అభిషేకం సరిగ్గా లేదు. కాబట్టి ఎంతవరకు నువ్వు దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తివైతే అన్ని కార్యాలను నువ్వేం చేస్తావు? నేను చెప్పనవసరం లేదు. మీరే వచ్చి కూర్చుంటారు, మీరే అన్ని కార్యాలు కోఆపరేట్ చేస్తారు. ఈ రోజున నీ జీవితంలో ఏదో పేరుకు అభిషేకమే కానీ క్రియాపూర్వక అభిషేకం నీలో ఉందా? పరీక్షించుకో. కాబట్టి అభిషేకం అంటే ఒక సేవకునికే సేవ చేయడానికి అభిషేకం కాదు. విశ్వాసంగా మీ జీవితాన్ని కూడా ప్రభు అభిషేకించాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి అభిషేకించబడిన వారిలో ఏముంటుంది? వారి సమస్తం ఎరుగుతారు, అన్నీ వారు తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు? ఆ అభిషేకానికి తగినట్టుగా నడుచుకుంటారు. కాబట్టి పరీక్షించుకో. కాబట్టి అభిషేకం పొందిన వారికి ఏముంది చెప్పండి? బలము. చూడండి అన్నమాట. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 2:10 చదవండి ఆ వాక్యం. యెహోవాతో వాదించు. అదంతా వద్దు, చివరి మాట. ఇంకా దాని కింద వరుస. తాను అభిషేకించబడిన వానికి అభిషేకించబడిన వానికి ఏముంది? నువ్వు ఎందుకు ఈరోజు బలహీనంగా కనిపిస్తున్నావు? ప్రతి విషయంలో నీలో బలమైన కార్యాలు కనపట్టలేదు. అందుకని దానియేలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారు చెప్పండి? తమ దేవుని ఎరుగువారు శక్తితో గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు అభిషేకించబడిన వ్యక్తివి అని చెప్పుకుంటున్నావు, కానీ నీ ద్వారా ఏ కార్యమైనా జరుగుతుందా? మందిరంలోనైనా, నీ ఇంట్లో అయినా, లేకపోతే బయట అయినా. చూడండి మాట. దానియేలు పుస్తకము 8వ అధ్యాయం, అది 8వ అధ్యాయం అనుకుంటా. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు క్షమించండి 11వ అధ్యాయము 32వ వచనం. దానియేలు 11:32. అందుకు అతడు హెచ్చకప్పు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. అభిషేకించబడిన వారు ఏవి ఎరుగుతారు? అన్నీ ఎరుగుతారు. వారికి బోధించిన అవసరం లేదు. అయితే తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారు? బలమైన కార్యాలు చేస్తారు. ఏ కార్యం అది? బలము కలిగి. ఈ రోజున నీ ద్వారా ఏ కార్యమైనా జరుగుతుందో పరీక్షించుకో. ఏ కార్యమైనా సరిగ్గా ఉందా? నీ ద్వారా దేవుని కార్యం ఏమైనా జరుగుతుందా? పైగా వాక్యం వింటున్నా పోతున్నామే కానీ, అయ్యో నేను దేవుని కోసం
ఒక బలమైన కార్యం చేసేది ఏమైనా ఉందని పరీక్షించుకుందాం. అందుకనే అభిషేకించబడిన వాళ్ళు తమ దేవుని ఎరిగి ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి పరీక్ష చేసుకో. ప్రభువా, నీ కోసం నేను ఏ కార్యం చేస్తున్నాను, ఏ కార్యం చేయలేకపోతున్నాను ప్రభువా. అభిషేకించబడిన వ్యక్తినే, నీ రక్తం చేత అభిషేకించబడిన వ్యక్తినే కానీ నీకోసం ఏ కార్యం చేయగలుగుతున్నానా? కాబట్టి పరీక్షించుకో. ఇది ఎన్నో విషయం. మూడో విషయం. నాలుగో విషయం చూద్దాం. చూడండి, నాలుగో సంగతి రోమా పత్రిక, లేకపోతే జకరియా చూసుకుందాం. చూడండి, జకరియా పుస్తకము 12వ అధ్యాయము 5వ వచనం. జకరియా 12:5. జకరియా 12:5. జకరియా 12:5 చదువుకుందాం. అందరూ చదువుకుందాం. అప్పుడు యెరూషలేములో అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడిని యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయం అంటూ చెప్పుకొందురు. నా వెంబడి చెప్పండి. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడిని యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. దేని యందు? హృదయమందు. ఏం చెప్పుకుంటున్నారు? ఆయన నమ్ముకొనుట వలన మాకేం కలుగుతుంది? బలము. కాబట్టి నమ్ముకుంటున్నామా? ప్రభుని నమ్ముకుంటున్నావా? ఏం చేస్తున్నావు? భాగ్యం అంటే ఏం చేస్తున్నావు? ఈ ఆదివారం రాకపోతే దేవుడు ఒప్పుకోలేవని చెప్పేసి భయంతో వచ్చామా? ఈ ఆదివారం వచ్చాక రాకపోయినా పర్వాలేదు అనుకున్నట్టుగా ఈ ఆదివారం వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది పోయిన వారు రాలేదే, ఈ వారం రాకపోతే ఎట్లా అని ఏదో ఆయన మీద గౌరవం ఉన్నట్టుగా. అయితే అది కాదు నమ్మకం అంటే. నమ్మకం అంటే ఏంటి? మన నమ్మకంలో ఏముండాలి చెప్పండి? పరిపూర్ణత. మన నమ్మకంలో మరి సరి అయినటువంటి నమ్మకము. కాబట్టి ఆయన నమ్ముకొనుడి. ఒక ఆయన అట్లాగే ఏం చేశాడు? ఆయన నమ్ముకుంటూ ఆయన నమ్మేశాడు. ఎవరు ఆయన? అవి తెలుసు మీకు. మళ్ళీ అవి తెలుసు. క్రియాపూర్వకంగా ఏమైనా చేసి చూపిస్తారంటే అది కనపడదు. కాబట్టి అపవాదికి కూడా వాక్యం తెలుసు అంట. అపవాదికి కూడా ఏం తెలుసు? వాక్యం తెలుసు. కానీ ఏం చేయడు వాడు? దేవుడి పని చేయనీయడు. కాబట్టి నేను ఎందుకు ఇంత మరి భారంగా చెప్తున్నానంటే, కనపడుచున్నది. ఆయనకేం కనపరుస్తుంది? మనకు సరైన విధానము నమ్మకం లేక. ఆయన నమ్ముకుంటే వారు ఏమన్నారు? యెహోవాను నమ్ముకునుట వలన మాకేముంది? బలం కలుగుచున్నది. ఒకవేళ ఆయన నమ్మకపోతే మేము బలహీనమైపోతాము. కాబట్టి అందుకనే ఊరకుండుడి, యెహోవాను నమ్ముకునుట వలన మీకేం కలుగుతుంది? కాబట్టి యెషయా గ్రంథంలో రాయబడింది, ఊరకుండి చూడుడి. కాబట్టి మనం ఊరకుండి ఏం చేయాలో ఆయన నమ్ముకోవాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే చెప్పండి. మీరు అదంతా వద్దులండి. మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకేం కలుగును? అది నమ్ముకుంటున్నామా? ప్రభు నమ్ముకుంటున్నామా? నమ్ముకుంటే చివరికి ఆయన నమ్మే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి పరీక్ష చేసుకో. ఎట్లా నమ్ముతున్నావు? నమ్మకంలో కూడా రకాలు ఉన్నాయి. కాబట్టి సరైన నమ్మకం నీలో ఉందా? సరైన సూటి అయిన నమ్మకం నీలో ఉందా? ఏదో కొంతమంది గొంతుతో నమ్మేవాళ్ళు ఉంటారు, కళ్ళతో నమ్మేవాళ్ళు ఉంటారు. వచ్చేస్తున్నాడు అపవాది, మీదకి వచ్చేస్తున్నాడు, మీ మీదకి వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కువైందనా? వాక్యం ఎక్కువైందని నిద్రపోతున్నారా? లేకపోతే చక్కగా వాతావరణం బాగుందని నిద్రపోతున్నారు? వాడు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. ఎప్పుడు రావాలో తెలుసా? ఈ వాక్యం చెప్పేటప్పుడు వచ్చి కూర్చున్నాడు. ఎందుకని? అది నా గురించి చెప్పేశాడు వాడు. ఎవరు? సేవకుడు. నేను ఎందుకు కూరుకుంటానని చెప్పి మీ కాడికి వచ్చి కూర్చుంటున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? పొనుకొని ఏం పర్లేదు, నిద్రపోడు. వాక్యం అయిపోయిన తర్వాత నెగవండి. జాగ్రత్త, వాక్యం జాగ్రత్తగా వినాలి. మెనకుగా ఉండి వాక్యం వినాలి. కాబట్టి ఆయన నమ్ముకుంటున్నావా? ఏం చేస్తున్నావు?
సరైన రీతిలో నమ్ముకుంటే నీకు ఏం కనపడిద్ది? ఆత్మబలం కనపడిద్ది. కనుక ఆయన ఏ విధంగా నమ్ముకుంటున్నావు? తర్వాత చూడండి, తర్వాత మనం చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. రోమపత్రిక 8:21. రోమపత్రిక 8:21. ఎటువంటి వారికి దేవుడు తన ప్రజలైన వారికి బలము అనుగ్రహించాలని కోరుతున్నాడు అంటే చూడండి, రోమపత్రిక 8:21. చూడండి వాక్యం మనం చదువుదాం. 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. విశ్వాసము వలన ఏముంది చెప్పండి? బలం. ఎవరి వ్యక్తి ఇక్కడ? అబ్రహాము గురించి రాయబడింది. అబ్రహాం ఎలాంటి వాడంటే రూఢిగా దేవుని మహిమపరిచి రూఢిగా విశ్వసించి బలము పొందుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న సోదర సోదరి, నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా దేవుని బలం పొందుకుంటున్నావు? నీ విశ్వాసంలో సరియైన విశ్వాసం ఉందా? కాబట్టి విశ్వాసం కర్తయు దానిని కాబట్టి విశ్వాసం కొనసాగించే వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారు. ఆయన వైపు చూస్తే నీ విశ్వాసం కొనసాగుతూ ఉంటుంది. ఆయన వైపు చూడకపోతే నీ విశ్వాసం ఏమైపోతుంది? ఆగిపోతుంది. కాబట్టి అవిశ్వాసమే కాక విశ్వాసమే ఉండమని ఎవరెవరితో చెప్పారు? మార్కు యేసు ప్రభుతో చెప్పాడా? ఎవరెవరితో చెప్పాడు? అవిశ్వాసమే కాక విశ్వాసమే ఉండమని. తోమా ఎవరెవరితో? యేసు ప్రభు తోమాతో చెప్పాడు, తోమా జాగ్రత్త, విశ్వాసిగా ఉంటూ అవిశ్వాసిగా ఉంటున్నావు, కాబట్టి అవిశ్వాసిగా ఉండవాకు. ఈరోజు ఎట్లున్నారు చెప్పండి? విశ్వాసి అని పేరుకి విశ్వాసే కానీ లోకంలో ఎక్కడ కనిపిస్తున్నావు? నువ్వు నిజంగా వీళ్ళు విశ్వాసంగా అవిశ్వాసంగా అన్నట్టుగా డౌట్ తీసుకొస్తున్నావు. ప్రజలు నిన్ను చూసినప్పుడు డౌట్ రాకూడదు. ప్రజలు నిన్ను చూసినప్పుడు వారికి సందేహం రాకూడదు. వీళ్ళు అసలు దేవుని బిడ్డలైనా లేకపోతే ఎవరు వీళ్ళు విశ్వాసులైనా అన్న సందేహం తీసుకొస్తున్నావేమో. అందుకనే అబ్రహాం ఎలాంటి వాడంటే విశ్వాసం గలవాడు. విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నాడు? బలము, శక్తిని పొందుకున్నాడు. కాబట్టి పరీక్ష చేసుకుందాం, మనలో ఎంతవరకు విశ్వాసం ఉంది. ఇదన్న విషయం. 6 చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయము, న్యాయాధిపతులు 5:31. న్యాయాధిపతులు 5:31 చూడండి. న్యాయాధిపతులు 5:31 యెహోషువ తర్వాత ఉంటుంది. న్యాయాధిపతులు 5:31 చదువుకుందాం. 5వ అధ్యాయం 31, పేజీ నంబర్ 203. 5:31. అదంతా వద్దు, చివర ఆయన చెప్పండి, చదవండి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని పాడిరి. చెప్పండి, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. ఎన్నో విషయం ఇది? ఎన్నో విషయం? ఏదో ఒకరితో చెబుతున్నారు, అందరూ చెప్పట్లా. ఎన్నో విషయం అంటే ఏం చెప్పట్లా? ఎన్నో విషయం? 3వ విషయం చెప్పండి. రాసుకున్నవాడిని చెప్పద్దు, రాసుకున్న వాడిని చెప్పండి. ఎందుకంటే రాసుకున్నవాడిని చాలా తెలివైన వాడిని. అక్కడికి మీరు రాసుకున్నవాడిని మీ నోట్స్ మూసేసి చెప్పండి, చూద్దాం. వరుస పెట్టి చెప్పండి. ఏమన్నా నువ్వు రాసుకునేదా వాక్యం? నీకు బుక్ లేదా? నోట్ బుక్ అంటే గుర్తుండేది అనుకుంటున్నావా? నాకు అన్నీ గుర్తుంటాయి అనుకుంటున్నావా? చెప్పండి. ఫస్ట్ ఏ బలము? ఎవరికి దేవుడు బలం అనుగ్రహిస్తాడు? ఆశ్రయించే వారికి. తర్వాత ఎవరి? యెహోవా యందు ఆనందించే వారికి దేవుడు బలం అనుగ్రహిస్తాడు. 3వది అభిషేకించబడిన వానికి బలము దేవుడు అనుగ్రహించును. 4వది నమ్ముకొనుట వలన, యెహోవాను నమ్ముకొనుట వలన. తర్వాత 5వది విశ్వాసం వలన బలము. 6వది ఇప్పుడు మనం చూసాము న్యాయాధిపతులు 5:31 ఆయనను ప్రేమించువారు ఏం చేస్తారు? దేవుని బలము పొందుకుంటారు.
ప్రేమిస్తున్నామా? ఎంతగా ప్రేమిస్తున్నాం? ఎంతగా దేవుణ్ణి ద్వేషిస్తున్నాం? కాబట్టి ఉదయాన్నే లేచి మనం ఆయన ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నామా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎంతగా మనం ప్రేమిస్తున్నాము? అందుకే ప్రభు అంటున్నాడు తెలుసా, ప్రేమించుచున్నావా? ఎవరితో అన్నాడు? ఎవరెవరితో అన్నాడు? యేసు ప్రభు ఎవరితో అన్నాడు? యోహానుతో అన్నాడా? చెప్పండి. సీమోన్తో అన్నాడు. సీమోన్తో అన్నాడా? పూర్తిగా చెప్పండి. ఏ సీమోన్? ఆయన యోహాను కుమారుడైన సీమోను అనిపించాడు. యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా? అయ్యా, ప్రేమించున్నాను సంగతి నేను ప్రేమించున్నాను లేదు నీవు ఎరగవా? ఒకవేళ ప్రేమించే మాట నేను ఎందుకు అడుగుతాను నిన్ను? మళ్ళీ రెండోసారి అడిగాడు. దానికి కూడా ఏమన్నాడు? ఎదురు సమాధానం చెబుతున్నాడు. ఏమని? నేను ప్రేమించే సంగతి నీకు తెలుసా? నీకు తెలియదా? నేను ప్రేమిస్తున్నాను లేదు. మళ్ళీ మూడోసారి అడిగాడు. మూడోసారి అడిగినప్పుడు ఏమన్నాడు? కోప్పడి వ్యసనపడ్డాడు యేసు ప్రభు మీద. ఈ దినాల్లో ఎట్లున్నారంటే ఎదురు చెప్పేవాళ్ళు అయిపోయారు, ఎక్కువైపోయారు. లోబడేవాళ్ళు తక్కువ. యేసు ప్రభుకి ఎదురు చెబుతున్నాడు. ఏమని? ఒకసారి అడిగాడు, నువ్వేం చేయాలి? లేదు ప్రభువా, ప్రేమించలేకపోతున్నానయ్యా, ఇక నుంచి ఆయన ప్రేమిస్తాను అన్నాను కదా అనుకుంటే ఏమంటున్నాడు? ప్రేమించున్న సంగతి నీకే తెలుసు. కొంతమంది ఉంటారు, నా బాగా దేవుడికి తెలుసు అంట, దేవుడికే తెలుసు. నా సంగతి అంతా పాస్టర్ గారికి తెలియపోయినా ఏమనుకుంటారు? నా సంగతి అంతా సేవకుడికి తెలియపోయినా దేవుడికి తెలుసులే. అందుకే మా సేవకుడు అర్థం చేసుకోడు. ఏమంటారు కొంతమంది? మా సేవకుడు అర్థం చేసుకోడు, ఆయనతో చెప్తాడు కాబట్టి నా బాధ ఏంటో, నా సమస్య ఆయన తెలుసు అనుకుంటారు. ఉట్టిదే. వాళ్ళు దేవునికి అనుకూలంగా జీవించకుండా మరి దేవుడి మీద చెప్తారు. ఇప్పుడు పేతురు ఇదే చెప్పాడు. ఏమని? ప్రేమించున్న సంగతి నీవు చూడండి, అమ్మాకి క్లియర్గా ఉంది. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అన్నప్పుడు ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చూసావు, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్తే. ఒకవేళ ఆయన ప్రేమిస్తే అడుగుతాడా? భాగ్యమా అంటే అడుగుతాడా? ప్రేమించకపోతే కదా అడుగుతుంది. కాబట్టి ఈనాడు ఎట్లా ఉన్నామంటే మనము ప్రేమించేటట్టు కనిపిస్తున్నాం, కానీ ప్రేమించిన వారిగా కనిపిస్తున్నాం దేవునికి. మనుషునికి ప్రేమించినట్టే, కానీ దేవునికి ప్రేమించినట్టు ఎలా ఉంటుంది నీ జీవితం? ఆయన ప్రేమించే వారికి ఏముంది చెప్పండి? ఏముంది? బలము. దేవుడు శక్తి ఇస్తాడు. నువ్వెందుకు ఆత్మ ఎందు బలహీనంగా ఉన్నావంటే దేవుని ప్రేమించకపోవడం ద్వారా. దేవుని కార్యాలను ప్రేమిస్తున్నావా? ఉపవాస ప్రార్థనకు వస్తున్నావా? ఆన్లైన్ ప్రేయర్కి వస్తున్నావా? లేకపోతే సంఘం ప్రార్థనలో పాలు పొందుతున్నావా? సరిగ్గా ఆరాధనలో కూర్చుంటున్నావా? సరిగ్గా ఆరాధనకు వస్తున్నావా? సరిగ్గా ప్రభు బలిలో పాలు పొందుతున్నావా? ఇవన్నీ ఏంటి? ఆయన ప్రేమించే విధానాలు. వీటిని సరిగ్గా ఏదైనా ఒక్కటి సరిగ్గా నువ్వు పాటిస్తున్నావా? కాబట్టి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అందుకనే దేవుడు ఎవరిని ఎరుగును? ఆయన ప్రేమించే వారిని దేవుడు ఎరుగును. ఏముంది? దేవుని ప్రేమించే వారికి దేవుడు ఎరుకై ఉన్నాడు, దేవునికి ఎరుకై ఉన్నాడు. పౌలు చెప్తాడు 2 కొరింథీ 8:5లో. కాబట్టి ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన వారిని ఎరుగును. కాబట్టి ప్రేమిస్తున్నామా? ఇది ఎన్నోది? 6. చివరిగా చూసుకొని మనం ముగించుకుంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31. యెషయా గ్రంథం 40:31. 40వ అధ్యాయము 31వ వచనం చదువుకొని మనము ముగించుకుందాం. చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అడయక పరిగెత్తుదురు, సమస్యనక. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూస్తున్నామా లేదా? దేనికోసం ఎదురు చూడాలని చెప్పండి? దేనికోసం? ప్రభు యొక్క రాకడ కొరకు. ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ ఆసన్నమైంది.
కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన వారినారా, ప్రభు రాకడి కొరకై నువ్వు ఎదురు చూస్తున్నావా? కాబట్టి మనం దేనికోసం ఎదురు చూడాలి? పునాదులను పట్టణం కొరకు మనము ఎదురు చూడాలి. అబ్రహాం ఏం చేశాడు? పునాదులను పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకే పాట ఉంది, పాడండి. ఎదురు చూచేద్దాము దృఢ పునాది పరిశుద్ధ పట్టణము, దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు, మనముల్లాసించేద్దాము. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు, మనముల్లాసించేద్దాము. కాబట్టి పరలోకం కొరకు, పునాదుల పట్టణం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూస్తే మనకేమని చెప్పండి? నూతన బలము. ఇన్ని వాక్యాన్ని విన్నాం, అయితే నిజంగా ఒక్కటైనా మనం వీటిలో సరైన నువ్వు చూపిస్తున్నావా? కనుక దేవుడు ఎటువంటి వారికి తన బలాన్ని అనుగ్రహించాలని కోరుతున్నాడంటే 7 విషయాలు మనం చూసాం. ఈ 7 విషయాలు ఎవరైతే తప్పకుండా పాటిస్తారో అట్టి వారికి దేవుడు ఏమిస్తాడు? బలం ఇచ్చేవాడిగా ఉంటాడు. లేకపోతే అట్టి వారు 7 విషయాలను మనం పాటించకపోతే వారెవరు? బలహీనులు. ఎవరు వాళ్ళు? బలహీనులు. అందుకనే మీరు అనేకులు ఏమై ఉన్నారు? బలహీనులు. బలహీనులైన వారిని బలపరచడానికే దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ దేవుడు ఎవరు చెప్పండి? ఈ దేవుడు బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు మన ద్వారా జరిగించాలని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాతో మాట్లాడావు. బలవంతుడైన దేవుడిగా ఉండి నా జీవితంలో ఉన్న బలహీనతను బట్టి నన్ను హెచ్చరించావు, నన్ను గద్దించావు. కాబట్టి నేను ఎట్లా జీవిస్తున్నాను? నీ కొరకు నేను ఏదైనా కార్యము జరిగిస్తున్నాను, బలమైన కార్యము నీ కొరకై నేను జరిగిస్తున్నాను అనేదా పరీక్ష చేసుకుందాం. ఆ రీతిగా పరీక్ష చేసుకొని ప్రార్థన పూర్వకంగా యోగ్యమైన రీతిలో పాలు పొందినముగాక. పిమ్మట యేసు ఒక పాత్ర ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి, ఇది నా రక్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఎవరైతే మరి రొట్టె తీసుకున్నారో మరి అట్టివారు మరి పాత్ర వస్తుంది, వచ్చినప్పుడు మరి మీ కప్పు మీరు తీసుకొని ఆ తర్వాత డస్ట్బిన్లో వేయండి. అక్కడ పడేసిపోవద్దు మీ కప్పులు. ప్రభా, మీరు అనుగ్రహించిన పాత్రిక స్తోత్రము. ప్రభా, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తమని మీరు మాట్లాడుతూ వచ్చారు. కనుక మీ రక్తము సాదృశ్యముగా ఉన్న ఈ పాత్రను పవిత్రపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరైతే రొట్టె తీసుకున్నారో ఇప్పుడు మీరు కప్పు తీసుకోండి. మీ శిరస్సుకు పైగా మీ చేయి కనపడినట్లుగా చూపించండి. ఈ మగనతయు యుగయుగమునాకును స్తుతింప
స్తుతి మహిమా ఘనతయు యుగయుగము నాకును పవిత్రానికి చెల్లును. సరిపోయినా అరుడానికే చెల్లును స్తోత్రహరుడానికే తాకును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా పాత్రగా మీరు చేయడానికి సహాయం చేశారు, మీ స్తోత్రాలు. ఎవరైతే అయోగ్యంగా పాలు పొందారో వారిని మీరు క్షమించండి ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకొనిచున్నాం. ఇంతవరకు ఆరాధన మరి ప్రభు ఆరాధించే విషయంలో వర్తమానము అలాగే ప్రభు పరీక్షించుకునే విషయంలో మీ పాత్రను చేయవేసే విషయంలో వీటన్నిటిని మీరు తోడుగా ఉంటూ వచ్చారు ప్రభు, మీ స్తోత్రాలు. కనుక తండ్రి నాయన ఇంకెవరైతే ప్రభు మారు మనసు పొంది ప్రభు రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నారో వారు కూడా వచ్చి ఈ పాత్రలో చేయడానికి సహాయం చేయండి. మిగిలిన రొట్టె ముక్కలు ద్రాక్షరసము ప్రభా అనేకుల రక్షణ కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు మరి మందిరం యొక్క ప్రతి అక్కర అవసరకి తెలుస్తూ వస్తున్నారు దేవ, మీ స్తోత్రాలు. అలాగే ప్రభా తండ్రి ఆయన మరి ఆ యొక్క మరి డిసెంబర్ మాసంలోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. మరి ప్రభా ఈ మాసంలో మరి మేము ఎక్కడ ఎవరు నాయన మరి ప్రార్థన పెట్టుకోవాలని ఎవరిని ప్రేరేపిస్తున్నామో దర్శించండి. అభిషేకించబడిన వారి జీవితంలో వారి సమస్తం ఎరుగుదరని రాయబడింది ప్రభా. మీ కొరకే గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం వింటూ వచ్చారు. ఈ వాక్యం మరి ఎంతమందిలో పనిచేసింది మాకు తెలియదు. కాబట్టి ప్రభా నీ వాక్యానికి అనుకూలంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఈ మాసంలో మరి తండ్రి ప్రభా మరి నాయన సువార్త కూడికలు మరి ప్రభా కుటుంబ ప్రార్థనలు జరిగించడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, నీవే మాకు ప్రభా ప్రోత్సాహము, నీవే మాకు ప్రభా తండ్రి ఆధారము, నీవే మాకు ప్రభా నడిపింపు. కనుక జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ రీతిగా మరి ప్రభా మరి ఈ డిసెంబర్ మాసం అంతా అనేకులు ప్రభా ఆయా స్థలాలను గృహాలను మీటింగ్స్ పెట్టుకుంటున్నారు ప్రభా తండ్రి. నాయన టైం టేబుల్ వేసుకొని మరి ప్రభా మరి నాయన యొక్క కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచమంతటా దేశవ్యాప్తంగా జరుగుతున్న సెమీ క్రిస్మస్ మరి ప్రభా మరి క్రిస్మస్ యొక్క సందేశం, మీ యొక్క జన్మదినం గురించినటువంటి వాక్యము అనేక చోట్ల ప్రకటించబడుతుంది ప్రభా. అనేకులు మారు మనసు పొంది రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆఖరి సమీపంగా ఉంది కనుక ప్రభా ఇంకా మీరు ఏమాత్రము ఆలస్యం చేయరని ప్రభా మేము నమ్ముతున్నాం. కనుక ఈ కొద్ది సమయంలోనైనా ఈ కొంత సమయంలోనైనా ప్రభా అనేక మారు మనసు పొంది రక్షించబడి మీ రాజ్యానికి వారసులుగా ఏర్పాటు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభా మరి చేరవచ్చిన ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మరి ప్రభా ఎగ్జామ్స్ రాసిన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కృప చూపించండి. అలాగే ప్రభా డిఎస్సి కొరకు సిద్ధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి తగిన సమయంలో డిఎస్సి మరి ఎగ్జామ్ మరి రాయటకు సహాయం చేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. భాగ్యమంతి కూడా మంచి ఆరోగ్యము స్వస్థ ఆరోగ్యం దయచేయండి. విశ్వాసంలో బలపడినట్లు సహాయం చేయండి ప్రభా. క్రమముగా నీ ఇంటికి వచ్చేటట్టుగా చూడండి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. అలాగే ప్రభా ప్రకాశరావుకు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడా గత దినాల్లో ఎంతో బాధపడుతూ వచ్చాడు. మరి పరిశుద్ధుల ప్రార్థన బట్టి ప్రభా, సేవకుల ప్రార్థన బట్టి ఆయన ప్రభా మరి మీ యొక్క కృప చేత, మీ పునరుద్ధాన బలము చేత ఆయన మీరు ప్రభా బలపరుస్తున్నారు. ఇంకా మీరు బలపరిచి ఆరోగ్యంగా తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. రాజేష్ కుటుంబాన్ని చక్కపరిచాను ప్రార్థిస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. అలాగే ప్రభా మరి సురేష్ మరియమ్మ వారికి ఇచ్చిన మరి 3వ సంతానం పాపం బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, కాపాడండి. అదేవిధంగా ప్రభా మరి తండ్రి
నన్ను కృప చూపించమని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. తోడవుని నడిపించండి. అలాగే ప్రభువా తండ్రి, గడిచిన దినాల్లో మరి చేయబడిన పరిచర్యంతో నీరు కట్టి ఫలింపచేయండి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా నూతన సంవత్సరమైన వాగ్దానం కొరకు మరి మోటార్ కార్డ్స్ క్యాలెండర్ కొరకు సిద్ధపరచండి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా నీ ఇంటికి నూతన ఆత్మ చేర్చండి ప్రభా. మందిరం నీది, పని నీది ప్రభా. ప్రజలు నీవారు కాబట్టి నడిపించండి, సిద్ధపరిచి తీసుకొని రండి ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా ప్రభు ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, ఎవరు నిరాశంగా ఉన్నారు, ఎవరు ప్రభా తండ్రి నిరాశ నిస్పృహంగా ఉన్నారు, వారు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఆదరణ, నెమ్మది, మరి సంతోషము, సమాధానము సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా గ్రామ ప్రజలు అలాగే ప్రభా నాయకులు, అధికారులు అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ప్రభా రక్షణ దయచేయండి, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అలాగే మేడికొండకు చుట్టూ ఉన్న గ్రామాలన్నింటి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. మరి నన్ను మందిరానికి సమస్తము మీరు అన్ని సమకూర్చారు, పిఏ సిస్టమ్ అన్నీ సమకూర్చారు. కానీ ప్రభా మీరు పరిచయ కొరకాయ ప్రభా ఈ పనిముట్లు బయట కూడా వాడబడినట్లు సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి. ఇంకా నీ మందిరంలో ఉన్న కొరతను, లోటు మీరు తెచ్చండి, సహాయం చేయండి ప్రభా. బయట మరి ప్రభా ఓపెన్ ప్లేస్లో మరి తండ్రి నాయన ఇక పెద్ద లైట్లు బిగించాలి, ఆ విషయంలో సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభా మరి ఇంకా నాయన ఎవరు ప్రార్థించమని కోరినారో వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ పరిచయం దీవించండి ప్రభా. మరి ఎవరైతే సండే స్కూల్ టీచర్ నడిపించారో వారిని బట్టి మీ స్తోత్రాలు. సండే స్కూల్ పిల్లలు భయభక్తులు కలిగి ప్రభా మర్యాద జ్ఞానంతో భయంతో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి ఆటకాయతనంగా ఉండకుండా చూడండి ప్రార్థన చేస్తాం. గొడవ చేయకుండా చూడండి, నెమ్మదిగా మౌనంగా ఉండినట్లు వారికి జ్ఞానం కలుగు చేయండి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అలాగే ప్రభా చెరువచ్చిన ప్రతి ఒక్కరికి సంఘమంతా దీవించండి, ఆశీర్వించమని ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకుని హోరేబు పరిచర్య, బెత్లెహేము కలిగిన విశ్వాసులు, ఎన్షదాయ పరిచర్య, కోరంట్ల బేర్షేబ, బెరాయ ప్రభా తండ్రి, ఫిందినిపియా, పద్మాస్ వీటన్నిటి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకొని హెబ్రోన్ మీరే ప్రభా చక్కపరచండి ప్రభా. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకొనొచ్చు. ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి సహాయ కార్యక్రమాన్ని బట్టి మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మేము స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము ఒక పాట పాడుతుండగా ప్రభు అర్పణలు అర్పించుకుందాం. ఇదే పాట పాడుకుందాం. 496 పాట, 496 పాట పాడుకుంటూ ప్రభు అర్పణలు అర్పించుకుందాం. లేచి నిలబడి 496 పాట, 424 పాట, 496, 424. మహిమా పాడి వీణగునే వివరింపా కల్వారి రక్షణ విలువా ఎల్లరీతి రక్షణంకు బాబు వెల్గారు అంతులేని లోతు గలవి ఎండిపోవు ఎన్నాడైనాను చెదికొందు మిన్నాడందునా ఎండిపోవు ఎన్నాడైనాను చెదికొందు
లేని శ్రమ ఎంతయో ఆలోచించారే ఎవరు విలువైన ప్రభునే మాటలాను ఆలకించి అంగీకరించు ఆ రక్షణంపు బాబులెల్లరూ నీళ్ళొత్తు గల్లవి వెళ్ళిపోవు ఎల్లాడైనాను చేదికొందు మెన్నాడందునా వెళ్ళిపోవు ఎన్నాడైనాను చేదికొందు మెన్నాడందునా ఉప్పు నీళ్ళ బాబులున్నాను ఇక ఉపయోగముయుండను తప్పులన్నీ త్రోసివేయుము అప్పుడే ఆనందమపును ఆ రక్షణంపు బాబులెల్లరూ అంతుడే నీళ్ళొత్తు గలవి వెళ్ళిపోవు ఎన్నాడైనాను చేదికొందు మెన్నాడందునా వెళ్ళిపోవు ఎన్నాడైనాను చేదికొందు మెన్నాడందునా చూడొచ్చినాను జీవజనమున త్రాగిన వారు మీరు దేవుని సాక్షులయుండుడి భూమినందరూ తప్పికొన్నారు త్రోవ చూపుడి వారికి ఆ రక్షణంపు బాబులెల్లరూ అంతులే నీళ్ళొత్తు గలవి వెళ్ళిపోవు ఎన్నా పడండి కొందు మెన్నాడందునా వెళ్ళిపోవు ఎన్నాడైనాను చేదికొందు మెన్నాడందునా కూర్చోండి బలవంతుడేసు మహిమా పాడి విలగునే వివరింపా కల్వరి రక్షణ విలువా ఎల్లరికి దొరుకును ఆ రక్షణంపు బాబులెల్లరూ అంతులే నీళ్ళొత్తు గలవి వెళ్ళిపోవు ఎన్నాడైనాను చేదికొందు మెన్నాడందునా వెళ్ళిపోవు ఎన్నాడైనాను చేదికొందు మెన్నాడందునా దయచేసి వారం కార్యక్రమంలో యథావిధిగా జరుగుతాయి. కొంచెం లైవ్ ఆఫ్ చేసి లైవ్ రెడ్ పక్కన నొక్కు, రెడ్ డాక్టర్ నొక్కు, రెడ్ డాక్టర్ నొక్కు.